ఈరోజు రెంజల్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం విధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరులో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకి ఏబిసిడి వర్గీకరణ సాధించుకునే క్రమంలో మరియు ఈ యొక్క ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు ఏబిసిడి వర్గీకరణ చేయలేదని చెప్పేసి మరియు మాకు రావాల్సిన వాటా రావట్లేదని చెప్పి మాదిగలు కొంతమంది ఈ యొక్క వర్గీకరణ పోరులో అసలు బాసినారు. వారి యొక్క త్యాగం, వారు చేస్తున్నటువంటి పోరాటం, వర్గీకరణ పోరులో అమరులైనటువంటి మాదిగ అమరవీరులకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వారి త్యాగ ఫలితమే అని చెప్పేసి వారికి అంకితం చేస్తూ ఉన్నాము. ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో జనాభా దామాషా ప్రకారము పారదర్శకంగా నిర్వర్తించలేరు. మరియు మాకు రావాల్సిన వాటా 11% రిజర్వేషను మా జనాభా దామాషా ప్రకారము మాకు ఇవ్వకపోవడం అనేది బాధాకర విషయము. ఈ విషయంలో మరియు అమరులైన మాదిగలకు వాళ్ళ యొక్క త్యాగాల ఫలితంగా మేము ఈ యొక్క పూర్తి అసంపూర్తిగా జరిగినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి స్థాయిలో మేము కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉద్యమాలు చేపట్టి మాకు రావాల్సిన వాటా 11% రిజర్వేషన్ను మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశించినటువంటి 9% రిజర్వేషన్లు ఏదైతుందో అది అశాస్త్రీయంగా ఉంది. ఈ యొక్క రిజర్వేషన్లు షమీం అఖ్తర్ గారి యొక్క కమిషన్ నివేదిక ప్రకారము పూర్తి స్థాయిలో విచారణ జరిపి మాకు రావాల్సిన వాటా మేము ఈ రాష్ట్రంలో 33,70,000 జనాభా ఉంది. మాలలు 15 లక్షలు ఉన్నారు. 15 లక్షలు ఉన్న వాళ్ళకి 5% రిజర్వేషను మరియు 32,70,000 ఉన్నట్టు మాదిగలకు 9% ఇవ్వడం అనేది దీని వెనుక దానిలో ఉన్న లోపాలు కుట్రపూరితంగా జరుగుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క కుట్రలను పసిగట్టి మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమంని నిర్వర్తిస్తామని చెప్పేసి అప్పటి వరకు ఈ యొక్క షమీం అఖ్తర్ గారు ఏదైతే కమిషన్ నివేదిక ఇచ్చారో దాన్ని సరి చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఈ యొక్క అసంపూర్తి పారదర్శకంగా జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణను 11% రావాల్సిన రిజర్వేషన్ మేము ఉద్యమాల ద్వారా ఏ విధంగా సాధించుకోవాలో మందకృష్ణ మాదిగ గారికి తెలుసు కాబట్టి ఆయన నాయకత్వంలో 11% రిజర్వేషన్ మేము సాధించుకుంటాం. అమరుల యొక్క ఈ యొక్క 11% రిజర్వేషన్ సాధించుకొని ఆ యొక్క రిజర్వేషన్ని మా యొక్క మాదిగ అమరవీరులకు అంకితం చేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాము. జై మాదిగ, జై మందకృష్ణ.